healthcare, the key component of this, అన్నిటికన్నా ముఖ్యమైనది మెడిసిన్స్ యొక్క కాస్ట్. ఈరోజు భారతదేశంలో మనకు లభ్యమవుతున్న మెడిసిన్స్ కనుక చూసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు కావాలంటే రైట్ నౌ వీఆర్ హెవీలీ డిపెండెంట్ ఆన్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా, ఇంపోర్ట్స్ ఫ్రమ్ యూరోప్, ఇంపోర్ట్స్ ఫ్రమ్ యుఎస్. మన ఇండికేటర్స్ కూడా చూసినట్టయితే ఎంఎంఆర్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్, ఐఎంఆర్ ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ ఆర్ ఇమ్యునైజేషన్, ఇలాంటి ఇండికేటర్స్ అన్ని చూసినట్టయితే మన దేశంలో ఇంకా కూడా లభ్యత, అఫోర్డబిలిటీ అనేది లేకపోవడం వల్ల, యాక్సెసిబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ అనేది లేకపోవడం వల్ల ఇంకా కూడా చాలా హెల్త్ ఇండిసెస్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినా ఎవరు చెప్పినా మనం వెనుకబడే ఉన్నామని ప్రతి రిపోర్ట్లో కూడా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఎందుకు ఈ రకమైన పరిస్థితి ఎందుకుంది అంటే అవర్ హోమ్ గ్రోన్ ఫార్మా ఇండస్ట్రీ ఈజ్ హెవీలీ రిలయంట్ ఆన్ ఇంపోర్ట్స్ ఫర్ ఏపీఐస్ అండ్ ఇంటర్మీడియట్స్ అండ్ దిస్ హెస్ బీన్ కాన్స్టెంట్లీ గ్రోయింగ్. అంటే ఈరోజు మన నగరంలో, హైదరాబాద్లో, తెలంగాణలో మనకున్న ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీని మీరు గమనించినట్టయితే పెద్ద మొత్తంలో ఇంపోర్ట్స్ ఒక చైనా నుంచే మీరు చూసినట్టయితే నిజంగా ఆల్మోస్ట్ 66% ఆఫ్ ఏపీఐ ఇంపోర్ట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ చైనా. మీరు డొమెస్టిక్ ఇంపోర్ట్స్ మొత్తంగా కూడా చూసినట్టయితే దాదాపుగా ఒక చైనా నుంచి 66%, మిగతా 18% బయట, మొత్తం 84% ఇంపోర్ట్స్ మీద ఆధారపడే ఇండియాలోని మన రాష్ట్రంలోని పరిశ్రమ కూడా ప్రస్తుతం నడుస్తూ ఉంది. నిజంగా చెప్పాలంటే పెనిసిలిన్ లాంటి, అదే రకంగా ఇతర యాంటీబయాటిక్స్ కూడా, మనకి పెనిసిలిన్ కానీ లేదా కీ యాంటీబయాటిక్స్ వాటన్నిటికీ సంబంధించి నిజానికి 100% ఈరోజు ముడి సరుకును మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. చైనా, ఇందాక నేను చెప్పినట్టు 66% ఇంపోర్ట్స్ ఏపీఐలో చైనా నుంచి వస్తుంటే మొత్తం ఒకవేళ దాన్ని అబ్సల్యూట్ నెంబర్స్ రూపంలో లెక్కగడితే 13,853 crore is the total quantum of imports from China alone, the API imports from China alone, and this is growing. ఇది పెరుగుతూ ఉంది. మరి ఈ ఛాలెంజ్ని అడ్డుకోవాలంటే, ఈ ఛాలెంజ్ని అధిగమించాలి. వీ హ్యావ్ టు ప్రొవైడ్ గుడ్ హెల్త్ కేర్ టు పీపుల్. హెల్త్ కేర్ హ్యాస్ టు బి యాక్సెసిబుల్, అఫోర్డబుల్ అన్నప్పుడు ద ఓన్లీ థింగ్, ద గోల్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ ఇన్ ఇండియా షుడ్ బి రెడ్యూసింగ్ ద రిలయన్స్ ఆన్ ఇంపోర్ట్. అంటే దిగుమతుల మీద మనం ఏదైతే ఈరోజు ఆధారపడి ఉన్నామో దాన్ని తగ్గించడం మూలాన మాత్రమే మనం మెడిసిన్స్ యొక్క కాస్ట్ కూడా భవిష్యత్తులో, కాస్ట్, లభ్యత రెండింటిని కూడా చేయగలుగుతాం. దానికోసం మరి ఏం చేయాలి? దానికోసం ఏం చేయాలి అన్నప్పుడు సహజంగానే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే మన రాష్ట్రంలో, మన దేశంలో మేక్ ఇన్ ఇండియా అంటా ఉన్నాం, ఈరోజు మేక్ ఇన్ తెలంగాణ అంటున్నాం. వీ హ్యావ్ టు స్కేల్ అప్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్. అది జరిగినప్పుడు మాత్రమే ఈ రిలయన్స్, ఈ ఆధారపడడం, ఈ అనివార్యత ఏదైతే ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతుల మీద, ఇంపోర్ట్స్ మీద డిపెండెన్స్ ఉందో అది తగ్గుతుంది. నౌ దిస్ ఇస్ ఇంపార్టెంట్ టు ఎన్ష్యూర్ దట్ యూనివర్సల్ హెల్త్ కేర్ ఈజ్ అచీవ్డ్, బికాస్ అన్లెస్ you improve competitiveness with someone like China, vis-a-vis China, unless you improve that, you cannot achieve it. Now, obviously, you have to have supporting policies. Government paranga policies, mana vidhanalu kuda daniki anukulanga untene ee rakanga sadhinchavachu. Sare domestic manufacturing పెంచాలి, ఎక్కువ చేయాలన్నప్పుడు గవర్నమెంట్ల ముందు ఉండే ప్రత్యామ్నాయాలు ఏంటి అన్నప్పుడు ఈరోజు మనకు హైదరాబాద్లో మీకు తెలుసు, ఇప్పుడు హైదరాబాద్ ఫార్మా సిటీ చుట్టూ 3 రకాల కన్సర్న్స్ ఉన్నాయి, 3 రకాల అనుమానాలు ఉన్నాయి. There are 3 concerns with respect to Hyderabad Pharma City. Number 1 is pollution. Number 2, local employment. Number 3, compensation. These are the 3 key concerns all the stakeholders with respect to Hyderabad Pharma City have been expressing. Now, if I have to scale up my manufacturing, ఇప్పుడు నేను మ్యానుఫ్యాక్చరింగ్ని పెంచాలి, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నప్పుడు పాలసీ సపోర్ట్ ఉండాలి గవర్నమెంట్ వైపు నుంచి. రెండో వైపు ఏం చేయాలి? మనం ఎలా మ్యానుఫ్యాక్చరింగ్కి ఊతం ఇవ్వాలి అనేది ఆలోచించినప్పుడు 2 రకాలుగా చేయొచ్చు. దిస్ ఇస్ వాట్ హెస్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 3 decades. గడిచిన 3-4 దశాబ్దాలుగా హైదరాబాద్ చుట్టూ జరిగింది ఇది. అన్స్ట్రక్చర్డ్, ఫ్రాగ్మెంటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఈ మాట ఎందుకంటున్నా అంటే కొన్ని ఫార్మా యూనిట్లు పాషమైలారంలో, కొన్ని జీడిమెట్లలో, కొన్ని బాలానగర్లో, కొన్ని పటాన్ చెరువు దగ్గర, కొన్ని చౌటుప్పల్లో, కొన్ని పాషమైలారంలో, ఈ రకంగా దాదాపు 5, 6, 7 ప్రాంతాల్లో మనకి ప్రస్తుతం ఈ పారిశ్రామిక వాడలు ఉన్నాయి. దీనివల్ల ఏం జరిగింది అంటే ఎక్కడికక్కడ ఈటీపీలు కట్టాలి. ఏ యూనిట్ కాదు, ఇప్పుడు జీడిమెట్లో ఉంది, వాళ్ళు ఒక ఈటీపీ కట్టుకోవాలి, వాళ్ళు రోడ్లు వేసుకోవాలి, వాళ్ళు మొత్తంగా దిస్ ఇస్ రీడ్యూప్లికేషన్ ఆఫ్ ఎఫర్ట్స్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ క్లస్టర్ యూ హ్యావ్ టు డూ ఆల్ ద కామన్ ఫెసిలిటీస్. దానివల్ల
డబ్బులు అదనంగా ఖర్చు అయ్యాయి, ఇన్ఎఫిషియంట్ ప్రాసెస్ వచ్చింది, దానివల్ల స్కేల్ కూడా రాలేదు. ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటే ఒక చోట సంఘటితంగా సామూహికంగా చేసే కార్యక్రమంలో వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవేవి కూడా రాలేకపోయినాయి. దీనన్నిటితో పాటుగా అన్నిటికన్నా ముఖ్యం పొల్యూషన్ వచ్చింది. పొల్యూషన్ ఈజ్ అ రియాలిటీ, దాని నుంచి నేను తప్పించుకోదలుచుకోలేదు. మీరు మొన్నటికి మొన్న కాజీపల్లిలో చూశారు, అక్కడ ఉండే 2 చెరువుల నుంచి ఆ 2 చెరువుల్లో కూడా చెరువులో చేపలు చనిపోయాయని చెప్పి పత్రికల్లో సోషల్ మీడియాలో కూడా ప్రముఖంగా వచ్చింది. దానికి కారణం ఆ చుట్టుపక్కల ఉన్న ఫార్మా యూనిట్స్లో కానీ ఇంకోటి కానీ అక్కడ ఈటీపీలు సరిగ్గా లేకపోవడం, ఉన్నా పని చేయకపోవడం, పని చేస్తున్నా మానిటరింగ్ అనేది లేకపోవడం. అన్నిటికన్నా ముఖ్యం ఇక్కడ మానిటరింగ్. ఇప్పుడు పీసీబీ అనే వ్యవస్థ ఉంది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది. కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా సమర్థవంతంగా మానిటర్ చేయాలంటే 10 ప్రాంతాల మీద దృష్టి పెట్టి పనిచేయడం ఈజీనా, లేదా ఒక చోట దృష్టి పెట్టి సంఘటితంగా ఒక చోట పనిచేయడం ఈజీనా అని ఆలోచించినప్పుడు సహజంగానే సంఘటితంగా కనుక ఇండస్ట్రీ ఉంటే మానిటరింగ్ కూడా అంతే ఎఫిషియెంట్గా చేసేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇన్ఎఫిషియన్సీ మేక్స్ యూ అన్కాంపిటేటివ్. ఈరోజు గ్లోబల్ స్కేల్లో కాంపిటీషన్ చేయాలి, అందరితో కంపీట్ చేయాలన్నప్పుడు inefficiencies that are brought in by this unstructured growth have impeded our growth as a country, and that is what we are trying to change with this structured, concentrated, developed manufacturing methods that we are going to deploy through Hyderabad Pharma City. What do we have which is different from all these clusters in Hyderabad Pharma City? We have shared infrastructure, common effluent treatment plant ఉంటుంది. అంటే అందులో రేపటి రోజున వచ్చే అన్ని యూనిట్స్కు ఎవరి యూనిట్కి వాళ్ళు ఈటీపీ పెట్టుకోవాల్సిన పని లేదు. ప్రభుత్వమే నేరుగా హైదరాబాద్ ఫార్మా సిటీలో ఒక కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెడుతుంది. దానిలో మీ డిశ్చార్జ్ బట్టి, ఉదాహరణకి మీ డిశ్చార్జ్ ఒకవేళ మీ లిక్విడ్ డిశ్చార్జ్ ఒకవేళ 2 mld అనుకోండి, యూల్ ఓన్లీ పే ఫర్ దాట్. ఇట్స్ ఎ పేపర్ యూజ్ మోడల్ వేర్ హైదరాబాద్ ఫార్మా సిటీ, ఎనీ యూనిట్ హూ ఇస్ సెట్టింగ్ ఇట్ అప్ విల్ బి basically going through a mechanism, a very efficient mechanism where pollution will be handled extremely effectively. Now this shared infrastructure will improve your capital efficiency. అంటే మళ్ళీ ఏ యూనిట్కి ఆ యూనిట్ కట్టుకోవడం వల్ల వచ్చే ప్రమాదాల నుంచి, ఇబ్బందుల నుంచి నేరుగా ఒకటే చోట మీరు కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ కట్టడం వల్ల, ఐ కమ్ టు ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ ఇన్ అ బిట్, దానివల్ల మీకు అడ్వాంటేజెస్ వస్తాయి. దాంతోపాటు పూల్డ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ విచ్ విల్ డ్రైవ్ డౌన్ ద వేరియబుల్ కాస్ట్. బికాస్ అల్టిమేట్లీ యూ హ్యావ్ టు రిమెంబర్, మన కాంపిటీషను ఇండియాలోని ఇంకో రాష్ట్రంతో కాదు, ఇంకో ఫార్మాసిటీతో కాదు. you're competing with China, you're competing with the rest of the world, which have achieved this scale, which have done exceptional jobs, which have done extremely well when it comes to containing their costs and making healthcare affordable and accessible to their people. Now, that is exactly what we are trying to achieve by way of building this large pharma park. Now, Hyderabad Pharma City యొక్క వివరాలు ఇప్పుడే మీరు చూశారు. మళ్ళీ ఒకసారి మీకు క్లుప్తంగా, మొత్తం ఫైనల్ ఫేజ్ అయ్యేసరికి మనం దీనిని ఒకటేసారి ఇంత మొత్తం చేయలేం. ఏ ప్రభుత్వం అయినా ఈ దేశంలో కానీ, దేశ ప్రభుత్వమే కానీ ఏకకాలంలో 19,333 ఎకరాల ప్రాజెక్టు చేయలేదు. దశల వారీగా హైదరాబాద్ ఫార్మా సిటీని చేపడతాము. మొత్తం తుది దశ, ఫైనల్ వెన్ ఇట్స్ కంప్లీట్, హైదరాబాద్ ఫార్మా సిటీ టోటల్ ఏరియా వుడ్ బి 19,333 acres, అంటే నియర్లీ 20,000 acres అనుకోండి. It will be a new international benchmark for smart and sustainable integrated industrial city. What do I mean by integrated? I'll come to that in a minute. And it will be the largest industrial cluster in the world. ప్రపంచంలోనే ఫార్మస్యూటికల్స్కి, బల్క్ డ్రగ్స్కి సంబంధించిన లార్జెస్ట్ ఇండస్ట్రియల్ క్లస్టర్ దేశంలో కాదు, మన భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే దిస్ విల్ బి ద లార్జెస్ట్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఫర్ ఫార్మస్యూటికల్స్ అలోన్. కేవలం ఫార్మా మాత్రమే ఇంత పెద్ద మొత్తంలో తీసుకున్న ఏకైక ప్రాజెక్ట్ ఇది ప్రపంచంలోనే కాబోతా ఉంది. ఇందులో మనకు అన్నీ కూడా ఉండబోతా ఉన్నాయి. కేవలం ఒక మ్యానుఫ్యాక్చరింగే కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, కాస్ట్ తగ్గాలి ఏకకాలంలో అన్నప్పుడు R&D చాలా ఇంపార్టెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. మన దేశంలో ప్రస్తుతం జెనరిక్స్ మాత్రమే ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు, R&D మీద ఎక్కువ పెట్టడం లేదు. కానీ భవిష్యత్తులో అది మారే అవకాశం ఉంది. కాబట్టి దానికోసం కూడా మనం ప్రపంచ స్థాయిలో ఉండే ప్లేయర్స్ అందరికీ కూడా ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మన దగ్గర టాలెంటెడ్ సైంటిస్టులు ఉన్నారు కాబట్టి వారిని కూడా రిక్రూట్ చేసుకుని అమెరికాలో ఉత్పత్తి చేసే కాస్ట్ కంటే చాలా స్వల్పమైన ధరతో, కాస్ట్ కాంపిటేటివ్నెస్, ఇఫ్ యూ హ్యావ్ టు కంపీట్ ఆన్ అ గ్లోబల్ స్కేల్, R&D ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. R&D, you have large pharma companies across the world spending billions and billions of dollars, but they can do the same kind of work in India, in Hyderabad Pharma City, at a much lesser cost if they engage the local scientists, if they can deploy the local technologies. That is what we are trying to achieve by way of education, training, residential and commercial facilities, all within this park. Now, I'll come to the details of that in a second.
దిస్ ఇస్ ద ఓవరాల్ లుక్ ఆఫ్ ఫార్మా సిటీ. మనం ఇందులో ఫాలో అవుతున్న కాన్సెప్ట్ ఏంటంటే హైదరాబాద్ ఫార్మా సిటీ ఫాలోస్ అ ఫండమెంటల్ ప్రిన్సిపల్. దయచేసి వెనకాల ఉన్న వాళ్ళు మాట్లాడవద్దు. ఇఫ్ యూ వాంట్ టు టాక్ ప్లీజ్ కైండ్లీ గో అవుట్ అండ్ టాక్. దయచేసి వెనకాల ఉన్న వాళ్ళు, జగదీష్ గౌడ్ గారు, వెనకాల ఉన్న వాళ్ళు దయచేసి మాట్లాడవద్దు, డిస్టర్బ్ చేయవద్దు. మాట్లాడుతుంటే బయటకు వెళ్ళండి. Hyderabad Pharma City will follow a principle of live, work, learn, play. So, when I say live, work, learn, play, చాలా మందికి ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో ఒక అనుమానం ఉంటుంది. మా పరిస్థితి కూడా బాలానగర్ మాదిరిగానో పటాన్ చెరువు మాదిరిగానో మాది కూడా తయారవుతుందేమో అని. మీకు ఆ భయం అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదంటే ఇందులో పనిచేసే వాళ్ళు, ఇందులో ఉండే ఉద్యోగులు, ఇందులో ఉండే సైంటిస్టులు, వారు కూడా ఫార్మాసిటీ లోపలే నివాసం ఉండబోతా ఉన్నారు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇట్స్ అన్ ఇండస్ట్రియల్ టౌన్షిప్. సో సహజంగానే యూనిట్ పెట్టి అక్కడ డంప్ చేసి గతంలో జరిగిన విధానాల్లో పక్కన విలేజెస్ ఎఫెక్ట్ అయినాయి. కానీ ఇక్కడ పని చేయబోతున్న వాళ్ళే అందులో నివాసం ఉండబోతా ఉన్నారు. సో సహజంగానే దే హ్యావ్ టు టేక్ అట్మోస్ట్ కేర్ దట్ దేర్ ఎన్వైరన్మెంట్ ఇస్ నాట్ ఎఫెక్టెడ్. సో ఇందులో మనం ఎంత ఏరియా డిజిగ్నేట్ చేసామని నేను క్లియర్గా మీకు చెప్తాను. దిస్ ఈస్ ద ఏరియా విచ్ వీ హెవ్ చోజన్ ఫర్ లివ్ అండ్ ప్లే. అంటే మొత్తం హౌసింగ్, అమ్యూనిటీస్ అన్ని కూడా ఈ భాగంలో రాబోతా ఉన్నాయి, ఎల్లో భాగంలో. ఈ బ్లూ భాగం మీరు చూసినట్టయితే దిస్ ఈస్ వేర్ వీఆర్ సెట్టింగ్ అప్ అ లార్జ్ ఫార్మా యూనివర్సిటీ. టాలెంట్ పూల్ కావాలి. మరి ఇట్లాంటి ఇంత పెద్ద పార్క్లో, లక్షలాది మంది పనిచేసే పార్క్లో మరి అక్కడ కాన్స్టెంట్ ఫీడర్ ఉండాలి మన స్కిల్డ్ మ్యాన్ పవర్కి. దానికి సంబంధించి ఒక అత్యాధునికమైన ఫార్మా యూనివర్సిటీ కూడా నెలకొల్పబోతా ఉన్నాం. అది కూడా ఇక్కడ ఉంటుంది. ఈ వర్క్ ఏరియాలో యూ హ్యావ్ బోత్ R&D అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్. అల్టిమేట్గా ఏంటంటే ఈ కాన్సెప్ట్ అంతా కూడా తయారు చేసింది మనం ఏదో హైదరాబాద్లో కూర్చొని చేయలేదు. ప్రపంచంలోనే కొన్ని ప్రఖ్యాతిగాంచిన ఇండస్ట్రియల్ పార్క్స్కి మాస్టర్ ప్లానింగ్ చేసిన సుర్బానా జురాంగ్. దే హవ్ డన్ టువాస్ ఇండస్ట్రియల్ పార్క్ ఇన్ సింగపూర్. దే హవ్ డన్ కపుల్ ఆఫ్ పార్క్స్ ఇన్ చైనా. షుజౌ ఇండస్ట్రియల్ పార్క్ ఇన్ చైనా, Tianjin Eco Park in China, New Age Industrial Park in Singapore, and they've done more than, I think, many other industrial parks in Middle East also. I can give you all the details. So, వారు దీనికి సంబంధించిన మాస్టర్ ప్లానింగ్ చేశారు. ఈ మాస్టర్ ప్లానింగ్ కూడా మనం ఏదో ఆషామాషిగా చేయలేదు. అంటే ఒక భూమిని తీసుకొని దాని 4 గీతలు గీసేసి ఇది అని చెప్పలేదు. దానికి కూడా కొంత సైంటిఫిక్గా, హేతుబద్ధంగా ఎయిర్ ఫ్లో స్టడీస్ చేశాం. ఎటువైపు ఉంటే ఇప్పుడు ఇందులో ప్రజలు నివాసం ఉండాలి అన్నప్పుడు మరి వారికి ఎయిర్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి, వాటర్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఎటువైపు మనం కరెక్ట్గా చేయగలుగుతాము, ఎట్లా అయితే చేయగలుగుతాం అనేది సైంటిఫిక్గా స్టడీ చేసిన తర్వాతనే ఆ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో చాలా వర్క్ కూడా జరిగింది. దిస్ ఈస్ బేసికలీ వాట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. ఈ ప్లానింగ్లోనే ఈ 3 క్లస్టర్స్ కూడా లివ్ అండ్ ప్లే, లెర్న్ అండ్ వర్క్, మొత్తంగా ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ కాబోతా ఉంది. అదే రకంగా ఇందాక నేను చెప్పినట్టు యూ హ్యావ్ different kind of industries in here. In fact, if you think about it, cluster-based approach, there is one advantage. It is not just about pharma industry and bulk drugs. Tomorrow, cosmetics is a big industry which is shaping up really well in India. Cosmetics industry kuda, danlo chala ingredients come, it's a logical extension to the pharma and bulk drugs and chemicals industry. Now, what we are looking at is not just the primary industrial clusters. We are also looking at ancillary industries. We are looking at logistics. We are looking at multiple things. Udaharanaki, pharma is one of our biggest exporters. So you need packaging. So that industry also we've provisioned for. Now the other thing, like I've mentioned, skill development, R&D, innovation and incubation. All of it, again, will also happen. And ఇంత పెద్ద మంది ఇక్కడ మరి నివాసం ఉంటున్నప్పుడు సర్వీస్ ఇండస్ట్రీ ఉండాలి, అక్కడ స్కూళ్ళు ఉండాలి, పాఠశాలలు ఉండాలి, అంగన్వాడీలు ఉండాలి, హాస్పిటల్స్ ఉండాలి. అవన్నీ కూడా ఈ స్పేస్లోనే రాబోతున్నాయి. కాబట్టి why do we need such large amount of land? This is why. We are building world's largest pharma industrial cluster. There are other parks, don't get me wrong. There are other industrial parks which are far larger. But this is going to be the largest pharma industrial cluster in the world. Now, this will also have plug and play infrastructure. What do I mean? The biggest challenge when you set up a new pharma unit or a new bulk drugs unit, what is it? ఇప్పుడు మన రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడ పెట్టాలన్నా 2 things are compulsory. మీకు ల్యాండ్ కావాలి సహజంగానే, అక్కడ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, అదే రకంగా పొల్యూషన్ స్టడీసు, పబ్లిక్ హియరింగు, ఇవన్నీ కూడా జరగాలి. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే TS IPAS ద్వారా we have been leading and we've been pioneering the country in making it easy to do business in Telangana. So we've gone a step forward and we are creating plug and play infrastructure in here which will ensure that all of our
investors, potential investors, prospective investors, their life cycle in terms of setting up a new unit is reduced significantly so that they can hit the ground running. ఇనీషియల్గా మనం ల్యాండ్ అలాట్ చేయగానే వెంటనే పనులు ప్రారంభించుకునే విధంగా మొత్తం పార్క్ మొత్తానికి ఏకకాలంలో పర్యావరణ అనుమతులు తీసుకుంటున్నాం. తద్వారా మీకు ఏమవుతుందంటే ఒక న్యూ యూనిట్ స్టార్ట్ చేయాలంటే పార్క్లో మళ్ళీ పర్యావరణ అనుమతులు అవసరం లేకుండా మొత్తం పార్క్ సంబంధించిన ఒక హోలిస్టిక్, అంటే ఇమ్మీడియట్గా ఒక ఫార్మా యూనిట్ పెట్టాలి అంటే ల్యాండ్ అలాట్ చేయగానే వెంటనే పనులు ప్రారంభించే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. వీవ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ కాన్షియస్ ఆఫ్ పొల్యూషన్ బికాస్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కన్సర్న్ ఆఫ్ పీపుల్ అరౌండ్ ముచ్చర్ల, అరౌండ్ హైదరాబాద్ ఫార్మా సిటీ. ముచ్చర్ల కానీ ఆ చుట్టుపక్కల ఉండే 10 గ్రామాల సోదరులకు కానీ మా విజ్ఞప్తి ఒకటే, పొల్యూషన్కి సంబంధించిన ఎలాంటి ప్రమాదం కానీ ఎలాంటి ఆందోళన కానీ, దయచేసి దుష్ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి, విష ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి, వాటిని విశ్వసించవద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 30-40 ఏళ్ల కిందట జీడిమెట్లలోనో, బాలానగర్లోనో, రామచంద్రాపురంలోనో, పటాన్చెరులోనో పెట్టిన యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆనాడు టెక్నాలజీస్ లేవు, కానీ ఈరోజు టెక్నాలజీస్ ఉన్నాయి. ఈరోజు మనం పెట్టబోయే పార్కులో అక్కడ పనిచేసే వాళ్ళు కూడా అక్కడే నివాసం ఉండబోతూ ఉన్నారు. ఇదివరకు ఆ పరిస్థితి లేదు. ఈరోజు మనం పనిచేసే పార్కులో వేర్ ఇన్వైటింగ్ ఇంటర్నేషనల్ స్క్రూటినీ, వేర్ ఇన్వైటింగ్ ఇంటర్నేషనల్ ప్లానర్స్. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా అద్భుతమైన అపురూపమైన పార్కులు నిర్మాణం చేసిన వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నాం. మా టీం కూడా ఎక్స్టెన్సివ్గా ట్రావెల్ చేసింది. పొల్యూషన్కి సంబంధించి ఎంత తిరిగామంటే ఇప్పటికే ఐ థింక్ ఐల్ హ్యావ్ టు షేర్ విత్ యూ. నేను మా సెక్రటరీ గారు స్వయంగా సింగపూర్లో 2 పార్కులకు వెళ్ళాము. టువాస్ ఇండస్ట్రియల్ పార్క్ వెళ్ళాము, దాంతోపాటు న్యూ ఏజ్ ఇండస్ట్రియల్ పార్క్, 2 బయోసిటీ అంటారు అక్కడ. ఈ రెండింటికి మేమే పోయి ఈ సుర్బానా జొరంగ్ వాళ్ళని తీసుకునే పోయినాం. అక్కడ మేము చూసింది ఒకటే, మన దగ్గర ఈరోజు మీరు బాలానగర్ పోయినా ఇంకొకటికి పోయినా అక్కడ గాల్లోనే తేడా కనిపిస్తుంది. గాల్లో పోగానే అక్కడ వాసన వేరేలా ఉంటుంది, నీళ్లు వేరేలా ఉన్నాయి. అక్కడ మేము పర్టికులర్గా అదే చూసాం. ఇక్కడ గాల్లో ఎలాంటి వాసనలు ఉన్నాయి, ఇక్కడ నీళ్ళ సంగతి ఏంది, అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు చేయగలుగుతూ ఉన్నారు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము వెళ్ళాము. దాంతోపాటు మీకు ఇంకొక మాట కూడా చెప్పాలి, ఆనరబుల్ సీఎం కేసీఆర్ గారు స్వయంగా చైనాలో సూచౌ ఇండస్ట్రియల్ పార్క్ విజిట్ చేశారు. సూచౌ ఐ డోంట్ నో హౌ ఇట్స్ ప్రొనౌన్స్డ్ ఎగ్జాక్ట్లీ, సూచౌ ఇండస్ట్రియల్ పార్క్ అనే పార్క్ని వారు కూడా విజిట్ చేశారు. దాన్ని చూసిన తర్వాత వారు చెప్పింది ఒకటే, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక ఇండస్ట్రియల్ పార్క్లో ఉన్న అనుభూతి కలగలేదు, ఒక టౌన్షిప్లో గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నట్టు అనిపించింది. ఆ రకమైన నిర్మాణాలు మీరు చేయండి, ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, ప్రజలకి కాలుష్యం పట్ల అనుమానం ఉండకూడదు అని గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆదేశం ఇచ్చారు. దానికి అనుగుణంగా మా జయేష్ రంజన్ గారిని, మా డైరెక్టర్ శక్తి గారిని, ముఖ్యమంత్రి గారి మన ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతి కుమారి గారు, అదే రకంగా జయేష్ గారి కంటే ముందున్న ఇండస్ట్రీ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు, వీరందరూ కలిసి ఒక బృందంగా నార్త్ క్యారోలైనాలో రీసెర్చ్ ట్రయాంగిల్ పార్క్ అని అమెరికాలో ఉంటే అక్కడికి వెళ్ళారు. ఇంగ్లాండ్లో బయోసిటీ నాటింగ్హామ్లో ఉన్నది, దానికి వెళ్ళారు. ఐర్లాండ్లో క్లస్టర్ ఉంటే అక్కడికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళామంటే అక్కడ ఉండే సిఈటిపిని స్టడీ చేయడానికి, కాంప్రిహెన్సివ్ కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, వాటిలో ఉన్న టెక్నాలజీస్ ఏంటి, హూ ఆర్ ద లీడింగ్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్, హౌ కెన్ వీ ఇన్వైట్ దెమ్ టు తెలంగాణ అండ్ హైదరాబాద్ టు అడ్రస్ దిస్ కన్సర్న్ విత్ పొల్యూషన్, బికాస్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కన్సర్న్ ఆఫ్ పీపుల్, that their water bodies would disappear, that their air quality would disappear, that their ground would be polluted. వీటిని అడ్రస్ చేయడానికే ఇంత శ్రమ తీసుకున్నాం. బెల్జియంకి పోయినారు, బెల్జియంలోని డిఫరెంట్ కంపెనీస్ పోయారు, జర్మనీకి వెళ్ళారు. సో వీవ్ ట్రావెల్డ్ ఇన్ యూరప్, యుఎస్ అండ్ చైనా అండ్ సింగపూర్. ఆల్ ఆఫ్ అవర్ టీమ్స్, గవర్నమెంట్ టీమ్స్ have gone there, worked with these parks, and I promise you and I assure you that we are going to take utmost care about environment and pollution. Now, దీన్ని ఏదో మాటలు మాత్రంగా పొలిటికల్గా చెప్తే సరిపోదు, నాకు కూడా తెలుసు. అందుకే we've also done studies. And what have we done? We have done wind for dilution, wind for spread studies, and that information is again available in the environmental impact assessment also, and EIA report which has been submitted. Then I'll come to that details in a second. Now this is how we are zoning the land use within Pharma City. Industrial zone about 46%, and the rest of the details are available up for you. Green spaces కానీ, open spaces కానీ 21%. అదే రకంగా యూనివర్సిటీ ఒక 1% ఉంటుంది, పబ్లిక్ జోన్స్ ఒక 5% ఉంటాయి, రెసిడెన్షియల్ జోన్ 9%. అంటే ఇండస్ట్రియల్ జోన్కి 46% పెడితే మిగతా సింహభాగం 54% ఆఫ్ ద టోటల్ ల్యాండ్ will be utilized for other activities. So you have to understand why we need such a scale, such a park, and why we need such land. Now coming to the detailed
study that has been done by our teams, we have done many studies. Pollution study through the computational fluid dynamics. This information is available and this is up for scrutiny. ఇదేదో మేము ఆషామాషిగా చేసింది కాదు. ఇన్ని రోజులు చాలామంది అన్నారు, మమ్మల్ని రాజకీయంగా కూడా విమర్శలు చేశారు. 2 ఏళ్ల కింద అనౌన్స్ చేశారు ఫార్మాసిటీ, ఏమైంది అన్నారు. ఏమైందంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా జరుగుతూ ఉంది, ల్యాండ్ అక్విజిషన్ జరుగుతూ ఉంది, బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ స్టడీస్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సహజంగానే ఇట్ విల్ టేక్ టైం. Ever since it has been announced, ever since Honorable Chief Minister has announced this program, we have taken time to study and conduct all these scientific studies to ensure that all the apprehensions in public are allayed. All the fears in public with respect to pollution are addressed adequately. And before we go any further, wanted to ensure that eco-friendly plan ఒకటి తయారు చేసి దాని ద్వారా మొత్తంగా ప్రజలకు కూడా ఈ విషయాన్ని సుస్పష్టంగా చెప్పాలన్న ఉద్దేశంతోనే ఎనర్జీ మేనేజ్మెంట్ మీద, ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ మీద, వాటర్ మేనేజ్మెంట్ మీద, దే హ్యావ్ ఆల్ బీన్ స్టడీడ్ త్రూ అడ్వాన్స్డ్ కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనామిక్స్ అండ్ ఆల్సో అనలిటిక్స్ by our teams, and those reports are again available for you. Now there are 3 key aspects to pollution: air quality, waste or the toxic water that gets generated by way of liquid discharge, and the solid waste that gets generated. Now we have planned and we have created proper schemes for each of these 3 aspects, and all of the project చేసే క్రమంలో DPR డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా కాంగ్రెస్ నాయకులు నోటికి ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. వారికి కావాలంటే గవర్నమెంట్ని అడిగితే వారికి కూడా డిపిఆర్ ఇస్తాం, మాకేం అభ్యంతరం లేదు. లెట్ దెమ్ ప్లీజ్ టేక్ ఎ లుక్ అట్ ఇట్, లెట్ దెమ్ క్లియర్ ఆల్ దేర్ అప్రిహెన్షన్స్. ఏమాత్రం అనుమానం లేకుండా చక్కగా కూర్చుని చదువుకొని వారికి రాకపోతే ఎవరితోనైనా చెప్పించుకొని అర్థం చేసుకుంటే మంచిదనేది నా విజ్ఞప్తి. నౌ దీస్ ఆర్ ఆల్ ద డీటెయిల్స్. I can go on and on about the details on what we've planned, but essentially the park has been sequestered into different components. There are common facilities, there are centralized plans. Like effluent management obviously has to be centralized, as I have mentioned. Exactly like that, mali waste management kuda centralize cheyali, lepothe inefficiencies creep in. Ante centralized kendrikritamaina solid and liquid waste management is a essential and a key component of the park. And I can't repeat and I can't reiterate this enough. ఆ పార్క్లో పనిచేసే వాళ్ళు కూడా అక్కడే నివాసం ఉండబోతా ఉన్నారు, అదే ప్రాంతంలో నివాసం ఉండబోతా ఉన్నారు. That should give you the confidence that the park will ensure that the liquid and the solid waste is tackled completely in a very efficient method. And then we also have cooling systems and heating systems. In fact, energy management again is a key component of this. So we also have thought through this. I can give you more details. I'm not a scientist, but I won't go into the details of it, but I can give you more details and I can give Shakti, give you more details of that also. Essentially, మనం అనుకున్న పద్ధతిలో ఈ ప్రాజెక్టు కావాలి. Ultimately, medicine's cost తగ్గాలి. India's reliance on imports should come down. India should become a globally competitive player in pharma manufacturing, in research and development అన్నప్పుడు ఇలాంటి one single comprehensive ecosystem అనేది అత్యవసరం. అందుకే ఆ ఉద్దేశంతోనే ఒక పాలసీ ఫ్రేమ్వర్క్, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, దాంతోపాటు పూర్తి స్థాయిలో నియంత్రణ పొల్యూషన్ మీద కానీ, అదే రకంగా ఇతర ప్రజల కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కానీ ఇవన్నీ పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. దాంతోపాటు నౌ I should come to the project benefits. What are we trying to achieve? Like I said, obviously making India a global player in pharma manufacturing, making us cost competitive across the world, competing with a country like China, making sure that Indians get most of the job opportunities that are created by way of pharmaceutical production and the ever-changing models within this industry. How do we leverage that? అది చూసుకునే దానికి ఒక గొప్ప అవకాశంగా ఈ ఫార్మాసిటీ ఉండబోతా ఉంది. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ త్రూ ఫార్మాసిటీ విల్ బి 1.7 lakhs. 1,70,000 మందికి ఫార్మాసిటీ ద్వారా మనం ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించబోతా ఉన్నాం. పరోక్షంగా కూడా సహజంగానే ఏముంటుందంటే దానికి 2 రెట్లు ఉంటుంది పరోక్ష ఉపాధి అవకాశాలు. 2 కలుపుకున్నట్టయితే 4,20,000 మందికి 4.2 lakh people will be getting employment directly and indirectly by way of this pharmacity. Now, one of the biggest concerns has been, ఎక్కడన్నా ఏదైనా ఇండస్ట్రీ వచ్చినప్పుడు లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ కావాలి. What we have done in pharmacity, what we have planned in pharmacity is, we are going to set up a state-run, industry-supported, industry-aided, state-run skill development center focusing on giving skilled, unskilled, and semi-skilled jobs to the local youth. This has never been done before.
Typically, industry is encouraged, but local employment is not encouraged. ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో ఉండే పిల్లలు ఎవరైతే ఉన్నారో కేవలం చాలాసార్లు ఏమవుతుందంటే ఇండస్ట్రీ పెడితే ఆ ఇండస్ట్రియలిస్ట్ని అడిగితే లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి అని వారు ఏమంటారంటే అన్స్కిల్డ్ ఇస్తామండి, విల్ గివ్ యూ అన్స్కిల్డ్ జాబ్స్, వీ నీడ్ స్కిల్డ్ పీపుల్ అండ్ సెమీ స్కిల్డ్ పీపుల్, సో ప్లీజ్ డోంట్ ఇంపోజ్ అపాన్ అస్. వీఆర్ నాట్ ఇంపోజింగ్. గవర్నమెంట్ విల్ ట్రైన్ ద యూత్ at our cost. గవర్నమెంట్ ఖర్చుల మీద గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా మనం స్థానిక ఇండస్ట్రీకి అవసరమయ్యే స్కిల్ సెట్ని లోకల్ పిల్లలకి ఇచ్చే విధంగా తర్ఫీదుని ఇవ్వబోతా ఉన్నాము. కాబట్టి అక్కడ ల్యాండ్ లూజర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి కుటుంబంలో కూడా ఒకరికి జాబ్ వచ్చే విధంగా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవ్రీబడి హూస్ ఫోర్గోయింగ్ ల్యాండ్, ఎవ్రీబడి హూస్ లూజింగ్ ల్యాండ్ ఇన్ Pharma City, they'll get a direct job in Pharma City. I assure you, government assures you. And if you do not have the skill set, we will train you, we will skill you at our cost. ప్రభుత్వం తన ఖర్చులతో తర్ఫీదునిచ్చి ప్రతి ఒక్క ల్యాండ్ లూజర్కి ఎవరికైతే నష్టపరిహారం కూడా వస్తూ ఉందో వారికి వారి కుటుంబంలోంచి ఒకరికి ఖచ్చితంగా Pharma Cityలో ఉద్యోగం ఇప్పించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ద ఎస్టిమేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ in Pharma City are to the tune of nearly 64,000 crores, which roughly translates to how many $billion? Around 10.5 to $11 billion, depending on the currency fluctuations. Now, estimated exports out of Pharma City are 58,000 crores. Currently, I think we are somewhere near the 20,000 crore mark. Somewhere near, plus or minus this or that way, around 20,000 crores lo unnam ippudu. Kani Pharma City ayin tarvata exports 58,000 కోట్లకి అంటే దాదాపు 2.5 రెట్లు 3 రెట్లు దాదాపు పెరుగుతాయనేది మన అంచనా. అండ్ ఇన్స్టిట్యూషనల్ సెటప్, లైక్ ఐ సెడ్, వరల్డ్ క్లాస్ ఫార్మా యూనివర్సిటీ పెట్టే ప్రయత్నంలో ఉన్నాం. వీఆర్ ఎంగేజింగ్ విత్ మల్టిపుల్ యూనివర్సిటీస్ అక్రాస్ ద వరల్డ్. వరల్డ్ క్లాస్ అన్నప్పుడు ఏదో మనం ఇక్కడ ఏదో ప్రైవేట్ యూనివర్సిటీని పట్టుకొచ్చి పెట్టేది కాదు. కాబట్టి వీఆర్ ట్రయింగ్ టు కనెక్ట్ టు ద బెస్ట్ ఫార్మా యూనివర్సిటీస్. ఇన్ఫాక్ట్ లైక్ హౌ వీ హెవ్ ఎంటర్డ్ ఏరోస్పేస్ రంగంలో క్రాన్ఫీల్డ్ యూనివర్సిటీతో MOU చేసుకున్నాము. ఏరోస్పేస్ లో వారి ఆధ్వర్యంలో ఒక పెద్ద యూనివర్సిటీ ఇక్కడ పెట్టబోతా ఉన్నాం, ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టబోతా ఉన్నాం. అదే మాదిరిగా Pharma Cityలో కూడా వీఆర్ గోయింగ్ టు ఎన్షూర్ దట్ వీ గెట్ ద టాప్ నాచ్ ఫార్మా యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్ టు కమ్ అండ్ పార్టిసిపేట్ హియర్. ఆబ్వియస్లీ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ విల్ బి క్లోజర్ బికాస్ యుల్ హ్యావ్ అన్ ఇండస్ట్రియల్ టౌన్షిప్. అలాగే లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్రా వర్క్ విల్ బి డెవలప్డ్ ఇన్ ద విలేజ్ అడ్జాయినింగ్ బికాస్ CSR ఉంటుంది. దానిలో ఆ విలేజెస్, ఈచ్ విలేజ్ విల్ బి అడాప్టెడ్ by one of the big industries or the park itself, and every village will receive adequate amount of money through CSR. Now, environmental benefits. Some people might be surprised to hear this. Inwalla environmental benefits em untayi meer adagachu. What we are trying to accomplish is, in fact, GOs have been issued in the past. GOMS 20 was issued in 2013, asking every red and orange category industry to move outside of ORR. That has not been implemented. Today, Government of Telangana, in fact, has refused to give permission or to clear CFEs for number of red category industries. PCB has been asked to not allow these to expand inside of Hyderabad because we want to see Hyderabad as a city without industrial pollution. That does not mean I'm transferring my pollution elsewhere. Hyderabad lo pollution undakudadu ante aa pollution inkokadiki transfer cheyadam kaadu ma uddesham. Hyderabad lo pollution undakudadu, అదే రకంగా మనం ఎక్కడికైతే కొత్త యూనిట్లు పెట్టబోతా ఉన్నామో అక్కడ కూడా ZLD, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ తో Pharma City కూడా it will be a ZLD, and any new cluster of any other industry type also that we will create will have common effluent treatment and will be a ZLD, zero liquid discharge facility. Now 33% of the green area within HPC, within Hyderabad Pharma City, is going to be green. It's going to be green spaces. Nearly 1,200 acres. Let me go back 2 slides. I'll show you what I'm talking about. Yeah, ఈ రోజు మీరు ఇది చూసినట్టయితే ఇది మొత్తం R&D అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఇదంతా కూడా మన Pharma City కోసం కేటాయించుకున్న ప్రాంతం. ఈ మధ్యలో ఫారెస్ట్ ఉంది, ఇదంతా ఫారెస్ట్ ఏరియా, 1,200 acres ఆఫ్ ఫారెస్ట్. కానీ ఆ ఫారెస్ట్ మొత్తం ప్రస్తుతం పొదలు మాత్రమే ఉన్నాయి, shrubs, bushes ఉన్నాయి. Now Pharma City will take up, in fact this is not part of Pharma City. ఈ మధ్యలో Pharma Cityలో భాగం కాదు, దయచేసి మీరు అపార్థం చేసుకోకండి. మళ్ళీ మేము ఫారెస్ట్ భూములు తీసుకున్నాం రాసేది, మేమేం ముట్టుకోవట్లేదు. ఈ మధ్యలో ఉన్న ఫారెస్ట్ ఏదైతే ఉన్నదో
దీన్ని కూడా సమగ్రంగా ఒక అద్భుతమైన ఫారెస్ట్ గా తయారు చేసే బాధ్యత ఫార్మాసిటీ తీసుకుంటుంది. అంటే ఈ మిగతా ఈ ఏరియా మొత్తంలో అంటే ఈ ఫారెస్ట్ మైనస్ ఫారెస్ట్ ఒక 33% ఫారెస్ట్ గ్రీన్ స్పేస్ మెయింటైన్ చేస్తూ దానికి అదనంగా ఇన్ అడిషన్ టు దాట్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు ఎన్ష్యూర్ దట్ దిస్ 1200 acres will also be completely taken care of by pharmacy. Point I'm trying to make is social responsibility ante maatlu cheppadam kaadu, we have to also take up ownership. So therefore we have also decided that pharmacy will ensure that this 1200 acres of afforestation in the neighboring forest lands, and these, may I add again, this is not part of pharmacity, this is the adjoining pharmacity. దయచేసి ఆ విషయంలో అపార్థం చేసుకోవద్దు, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దని చెప్పి నా విజ్ఞప్తి. ఈరోజు కాంగ్రెస్ మిత్రులు ఇంకో మాట అన్నారంట, అందులో 10 చెరువులు ఉన్నాయి, చెరువులన్నీ మాయమైపోతాయి అన్నారంట. నేను వారికి అష్యూరెన్స్ ఇస్తున్నాను, డిపిఆర్ కూడా మీకు ఇస్తాను, ఒక్క చెరువును కూడా మేము ముట్టుకోవట్లేదు. ఇన్ఫాక్ట్ చెరువులను సుందరీకరిస్తాం. అందులో ఉండే ప్రతి చెరువుని మిషన్ కాకతీయలో ఏ మాదిరిగానైతే అద్భుతంగా తయారు చేస్తున్నామో వాటర్ బాడీస్ ని, ప్రతి చెరువుని కూడా ఆ చెరువులోకి పొల్యూషన్ పోయేది లేదు, ఆ చెరువులో నీళ్ళని ఇండస్ట్రీ ముట్టుకునేది లేదు. కాబట్టి ఆ చెరువులన్నింటినీ అద్భుతంగా సంరక్షించే బాధ్యత మాది, మీకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు. మీరు తయారు చేసిన గబ్బు ఇంకా బాలానగర్లో, జీడిమెట్లలో, మీ హయాంలో మీరు చేసిందేంటో ఇంకా ప్రజల కళ్ళ ముందు సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి మీరు పొల్యూషన్ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ మిత్రులకు ఆ విషయంలో పొరపాటున కూడా అనుమానం అవసరం లేదు. ఆ 10 చెరువులను సంరక్షించి అవసరమైతే మీరు ఆ నీళ్ళని తాగుతామంటే మీకు ఎలాంటి, మీ ఆరోగ్యానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. నా కమింగ్ టు చాలా మందికి అనుమానం ఉంది ఇండస్ట్రీ టైప్స్ లో కూడా. అవుట్ ఆఫ్ ద టోటల్ ఇండస్ట్రీ, ఐ టోల్డ్ యూ జస్ట్ నౌ దట్ అబౌట్ 58,000 crore ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, సారీ 64,000 crore ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని చెప్పాను. అందులో 24% మాత్రమే రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఉంటాయి, మిగతా అన్ని ఆరెంజ్ కేటగిరీ. అంటే 76%, మీ అందరికీ కూడా తెలుసు, రెడ్ కేటగిరీస్ హైలీ పొల్యూటింగ్, ఆరెంజ్ కేటగిరీస్ minimally polluting, and green category is non-polluting industry. So red category industries will be 24%, and the rest of the industries, all of them fall under orange category. So 76% ante simha bhagam orange category lo undabotuna industry lo kuda. Now I assure you, malli okkasari dayachesi జీడిమెట్లలో, బాలానగర్లో, పాశమైలారంలో, ఇతర చోట్ల గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వలన అక్కడ రకరకాల కాలుష్యమైన సమస్యలు వచ్చినాయి. హైదరాబాద్ ఫార్మాసిటీలో జీరో డిస్పోజల్ అవుట్ సైడ్ ఆఫ్ హెచ్పిసి ప్రెమిసెస్, అంటే లిక్విడ్ కానీ సాలిడ్ వేస్ట్ కానీ ఎవ్రీథింగ్ షల్ బి హ్యాండిల్డ్ సైంటిఫికలీ, అండ్ దేర్ విల్ బి ఎ ల్యాండ్ ఫిల్ ఇఫ్ నీడ్ బి విత్ ఇన్ హైదరాబాద్ ఫార్మాసిటీ, అండ్ వీ విల్ నాట్ go outside of the boundaries of pharmacity to dump any of our waste. We have also solid waste ki sambandhinchi, that is an important aspect also. We are using world's best technology. It's called the plasma thermal destruction and recovery, PTDR, and we are going to be using it. So when I say we are going to be doing this, I mean every single word, and I will ensure that the government lives up to it. The last point I would like to make, through this solid waste process we can also create energy. Waste to energy plant kuda పెట్టవచ్చు, అది కూడా తప్పకుండా పెట్టాలని చెప్పి డిపిఆర్ లోనే ప్రతిపాదించడం జరిగింది. దాంతో పాటు ఇందాక నేను చెప్పినట్టు వాటర్ బాడీస్ విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు. వీఆర్ నాట్ గోయింగ్ టు డ్రిల్ ఎనీ బోర్వెల్స్. సో రివర్స్ బోరింగ్ కూడా అవకాశం లేదు. కొంతమంది, చాలా మంది తెలివిగా ఏం చేస్తారంటే బోర్లు తవ్వుతారు, అందులో నీళ్లు పడవు, అందులోకి పొల్యూషన్ వదులుతారు. కొన్ని ఫార్మా యూనిట్లు మన జడ్చర్ల ప్రాంతంలో చేస్తే, మీరు నా దృష్టికి పేపర్ ద్వారా తీసుకొస్తే వెంటనే ఆ 2 ఫార్మ్స్ ని మూపించడం జరిగింది, 2 కంపెనీలను మూసేయించడం జరిగింది. అలాంటి పరిస్థితి కూడా లేకుండా గ్రౌండ్ వాటర్ ని ఇందులో టచ్ చేయడం లేదు. మిషన్ భగీరథ ద్వారా ఏదైతే మనం నీళ్ళని ఇప్పుడు చేస్తా ఉన్నామో, తీసుకొని కృష్ణ నుంచి, గోదావరి నుంచి ఇంటింటికి నీళ్ళని సప్లై చేస్తా ఉన్నామో, 10% అందులో ఇండస్ట్రీ కోసం ఇయర్ మార్క్ చేసి పెట్టుకున్నాం. I've said this before many a times. Now out of that we are going to be catering to the needs of pharmacity. So we are not touching the groundwater, we are not touching the tanks. అక్కడ ఉండే 10 చెరువుల్ని ముట్టుకోవడం లేదు, అక్కడ ఉండే గ్రౌండ్ వాటర్ కూడా మనం ముట్టుకోవడం లేదు. కాబట్టి దయచేసి ఆ విషయంలో తాగునీటికి కానీ, ఇండస్ట్రీ అవసరాలు కానీ, తాగునీటి కోసం ట్రీటెడ్ వాటర్ ఇస్తాము, ఇండస్ట్రీ అవసరాల కోసం రా వాటర్ ఇస్తాం, అన్ట్రీటెడ్ వాటర్ ఇస్తాం. అది మొత్తం మిషన్ భగీరథ నుంచే ఇచ్చే బాధ్యత మాది. నా కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఐ కాంట్ ఎంఫసైజ్ దిస్ ఇనఫ్. మేము మళ్ళీ చెప్తా ఉన్నాను, జీరో లిక్విడ్ డిశ్చార్జ్, దట్ ఇస్ ద కీవర్డ్, ZLD. We will ensure that Pharma City takes care of
zero liquid discharge facility and create a effluent treatment plant which will take care of zero liquid discharge. Now, CETP we study చేశారు తర్వాత ఏం చేశారు అనొచ్చు. We've already called for an expression of interest to construct CETP, and we've already received interest from 8 different entities from across the world. I'm talking global companies, I'm not talking Indian companies alone. There's a company called Sembcorp Singapore, Tahal from Israel, Toshiba from Japan, and then there are 5 others, all of which have expressed interest in constructing a common effluent treatment plant in Pharma City. So మేము ఆల్రెడీ ఆ విషయంలో కూడా అన్నిటికన్నా ముందుకు పోతా ఉన్నాం. ఇంకొక మాట కూడా కీలకమైన మాట, ఫార్మా సిటీకి ఎటువైపులా కూడా గ్రామాలు 500 మీటర్ల వరకు, 1/2 కిలోమీటర్ల వైపు ఎటువైపు అంటే ఫార్మా సిటీ బౌండరీ నుంచి నేను చెప్పేది, దెర్ ఇస్ అ బఫర్ ఆఫ్ 500 మీటర్స్, 1/2 కిలోమీటర్ దూరంలో ఫార్మా సిటీ బౌండరీ నుంచి ఎటువైపులా కూడా హ్యాబిటేషన్స్ సెటిల్మెంట్స్ లేవు. కాబట్టి దయచేసి ఈ విషయంలో కూడా మీరు ఆలోచించాలనుకుంటున్నాను. సహజంగా ఏం జరుగుతుంది, ఇండస్ట్రీ పెట్టిన దాని పక్కనే వాళ్ళు డంప్ చేయడం వలన ఇంకోటి అక్కడ ప్రాంతంలో నీళ్లు జరిపే ప్రమాదం ఉంది. కానీ ఫార్మా సిటీలో ఒకటి కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ZLD ఉంటుంది, రెండవది అందులో పనిచేసే వాళ్ళు అక్కడే నివాసం ఉండబోతా ఉన్నారు, మూడవది ఫార్మా సిటీకి 500 మీటర్లు 1/2 కిలోమీటర్ దూరంలో బఫర్ జోన్ ఫ్రమ్ ద పెరిమీటర్. I reiterate again, there are no settlements. Now, effective management, again, it's important that we involve the community. It's important that we have a central monitoring system to ensure that we monitor the air quality, water quality, and solid waste disposal is also handled properly. That will be done by a third party. ఇదేదో మేము డబ్బులు తెచ్చుకుని సర్టిఫికేట్ ఇచ్చుకునే కార్యక్రమం కాదు. When you're doing something on this scale, and when each of your customers, each of your investors will have international service level agreements, we have to ensure that we maintain those standards also. So all of this disaster mitigation system, మన CETP రన్నింగ్ కానీ, అదే రకంగా మన ఎయిర్ క్వాలిటీ అండ్ రియల్ టైమ్ మానిటరింగ్ కానీ, ఆడిట్ కానీ, this will be done by a third party and not by the SPV that will run Pharma City. There are two separate things here. Let me reiterate again, we are up for scrutiny. We are setting ourselves up for scrutiny. This will not be told by many governments to you. Governments are not very transparent when it comes to doing large scale projects like this. Third party audit ద్వారా ఇవన్నింటినీ కూడా మనం ఎప్పటికప్పుడు సమీక్షించుకోబోతున్నాము. కాబట్టి దయచేసి ఆ విషయంలో ఎలాంటి ఆందోళన కూడా అవసరం లేదు. ఇందాక నేను చెప్పినట్టు కొన్ని ప్రాంతాలకు వెళ్ళంగానే వాసన వస్తుంది, ఆ చేంజ్ ఎయిర్ క్వాలిటీ చేంజ్ అవుతుంది. దానికోసం కూడా ఓడర్ ఒకవేళ ఇప్పుడు ఇండస్ట్రీ వరల్డ్ వైడ్ వాడుతుంది ఏంటంటే బయో ఫిల్టర్స్ అండ్ బయో స్క్రబ్బర్స్. వీఆర్ ఆల్సో గోయింగ్ టు ఎన్షూర్ దట్ బయో ఫిల్టర్స్ అండ్ బయో స్క్రబ్బర్స్. I'll give you a copy of the presentation to all of you. If you want to go through it, if you want to understand any of these details, if you need more details, I'm happy to give you whatever it is information that you want to talk about. My only request is, kindly don't have a premeditated opinion. I don't want to name a publication, but somebody has published a large 2-page, almost a 1-page, full-page report. తెలిసి తెలవక మిడిమిడి జ్ఞానంతో, అది మంచిది కాదు. తెలుసుకోకపోతే కనీసం మమ్మల్ని అడగాలి. మనం అడిగి మా వర్షం కూడా రాయకుండా ఏకపక్షంగా ఇష్టారీతిన రాయడం అనేది దట్స్ నాట్ జస్టిఫైడ్, బికాస్ దట్ ఈస్ నాట్ జర్నలిజం ఆల్సో. దట్ ఈస్ లిటరలీ మీ పార్టీకి మీరు ఏదో వస్తుంది రాసుకొని బురద చల్లి తర్వాత కడుక్కోండి అంటే కరెక్ట్ కాదు. దయచేసి సీక్ ఆర్ క్లారిఫికేషన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి. ఇఫ్ యూ ఆర్ కన్ఫ్యూజ్డ్, ఐ డోంట్ కేర్. డోంట్ కన్ఫ్యూజ్ పీపుల్. మీరు కన్ఫ్యూజ్ అయ్యి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి గందరగోళం సృష్టించి తద్వారా ఈ ప్రాజెక్టు మీద అనుమానాలు రేకెత్తించి అది మంచిది కాదు. దయచేసి ఓవరాల్గా కంట్రీ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాం తప్ప వ్యక్తి ప్రయోజనాలు, వ్యక్తిగతమైన ప్రయోజనాలు, మా ప్రతిష్టలు ఏమి లేవు దీన్ని. కాబట్టి దయచేసి అది అర్థం చేసుకోవాలని కోరుతాము. Now, finally, we've also proposed a 270 megawatt solar farm within the park. Now, this is going to make the park partly self-reliant, not completely, but partly self-reliant. Now, we are also trying to make sure that we do more of renewable energy. We are also exploring other options. దానికి సంబంధించి కూడా పార్క్ ని ఒక ఎనర్జీ ఎఫిషియెంట్ పార్క్ గా మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఇందాక నేను చెప్పినట్టు సెంట్రలైజ్డ్ హీటింగ్ అండ్ కూలింగ్ టు సప్లై అండ్ టు ఎన్ష్యూర్ eco-friendly measures are also addressed. Last point is, even within the park, we will ensure that EVs are promoted in a big way. I'm not saying no other vehicle will be allowed, but I'm saying electronic vehicles, electric vehicles will be supported in a big way. Hybrids, electric vehicles. తద్వారా పర్యావరణానికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాల ప్రికాషన్స్ కూడా తీసుకున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇప్పుడే ఆ వీడియో కూడా చూశారు. కాబట్టి నా రిక్వెస్ట్ మళ్ళీ ఒక్కసారి మీతో, దయచేసి ఈ పార్క్ విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే మమ్మల్ని అడగండి.
మేము ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మాటకి కట్టుబడి లేకపోతే నిలదీయండి. అంతేగాని ప్లీజ్ డోంట్ ఇమాజిన్ థింగ్స్ అండ్ దెన్ స్కేర్ పీపుల్, బికాస్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ హ్యావ్ బీన్ స్కేరీ. ఐ డోంట్ డిస్ప్యూట్. ఆ విషయంలో నేనేమి రెండో అభిప్రాయంతో లేదు. పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, పాస్ట్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ పొల్యూషన్. గత ప్రభుత్వాలు పొల్యూషన్ గురించి పట్టించుకోలేదు. ఐఎమ్ ఆన్ రికార్డ్ సేయింగ్ దిస్. ఐల్ సే దిస్ ఇన్ అసెంబ్లీ అండ్ సే దిస్ ఎనీవేర్. ఈరోజు పాషమైలారంలో, జీడిమెట్లలో, రామచంద్రాపురంలో, ఇంకా ఇతర పారిశ్రామిక వాడల్లో మనం చూస్తున్నది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మా గౌరవ పర్యావరణ మంత్రి గారు జోగు రామన్న గారు 300 మంది సీఈఓలతో తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కాలుష్య నియంత్రణ మండలి ఆఫీస్లో మీటింగ్ పెట్టాం. అందులో మీరు కొంతమంది అటెండ్ కూడా అయ్యారు. వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాం, మీరు కనుక మీ పద్ధతిని మార్చుకోకపోతే క్లోజ్ చేస్తామని. ఐ కెన్ గివ్ యూ ద డీటెయిల్స్ ఆఫ్ యూనిట్స్ వీవ్ క్లోజ్డ్. దిస్ గవర్నమెంట్ ఇస్ సీరియస్ ఆన్ పొల్యూషన్. ఇన్ఫాక్ట్ ఆ రోజు ఒక ఇండస్ట్రీ మిత్రుడు అడిగారు, సార్ దెర్ ఆర్ అదర్ స్టేట్స్ vying for our investments. If you are going to be so tough on pollution, you might lose industry. I told him one thing very clearly. Industry not at the cost of environment. Industry not at the cost of industrialization, not at the cost of lives of people. That is not allowed, that will not be allowed. And I promise you, whenever media has brought something to my notice, Jadcherla, there was a complaint about reverse boring and how they're dumping pollutants into groundwater. I have clamped down immediately the very next day. I've sent my team on a Sunday, closed it on Monday. Likewise, Hajipalli, you have published, వెంటనే మేము యాక్ట్ చేసాం. అంటే మీరు పబ్లిష్ చేస్తేనే యాక్ట్ చేస్తామని కాదు. వీఆర్ డూయింగ్ అవర్ ఓన్ థింగ్. వీ హ్యావ్ గివెన్ నోటీసెస్, బట్ వెన్ ఎవర్ థింగ్స్ హవ్ సర్ఫేస్డ్ త్రూ మీడియా ఆల్సో వీ హ్యావ్ రియాక్టెడ్ అండ్ వీ హ్యావ్ బీన్ ప్రోయాక్టివ్ అండ్ వీ ఆల్సో బీన్ రియాక్టివ్. సో మై రిక్వెస్ట్ వన్స్ అగైన్ ఇస్ a large project like this, which has manifold benefits, బహుళార్థ సాధకమైన ప్రాజెక్టు, ఎన్నో రకాల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలే కాదు, రాజకీయ ప్రయోజనాలు లేవు, రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు, సామాన్య ప్రజలకు సంబంధించిన మెడిసిన్స్, వాటి కాస్ట్కి సంబంధించిన అంశం, ఎన్నింటికి సంబంధించిన ప్రయోజనాలతో ముడిపడిన ప్రాజెక్టులు దయచేసి అడ్డుకోవద్దు, సపోర్ట్ చేయండి. అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోండి. ఆ విషయంలో అనుమానం లేదు. రేపు పబ్లిక్ హియరింగ్ ఉంది. మా కాంగ్రెస్ మిత్రులు పబ్లిక్ హియరింగ్ ని కూడా తప్పుపడుతున్నారు. పబ్లిక్ హియరింగ్ అంటేనే ఎనీబడీ కెన్ కమ్ అండ్ స్పీక్, ఎనీబడీ కెన్ కమ్ అండ్ అడ్రస్ దేర్ కన్సర్న్స్. వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి పొల్యూషన్. ఐ థింక్ ఐవ్ గివెన్ యూ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను పొల్యూషన్ విషయంలో ఏమేమి చేయబోతాం. రెండవది లోకల్ ఎంప్లాయ్మెంట్. మళ్ళీ చెప్తున్నాను, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పార్క్ లోపల పెట్టి స్కిల్ లేని పిల్లలకు కూడా ప్రభుత్వం తన ఖర్చులతో వాళ్ళని పెట్టుకోమనలేదు, వాళ్ళకి స్టైపెండ్ కూడా ఇచ్చి విల్ గివ్ దెమ్ ఎ స్టైపెండ్ ఆల్సో అండ్ వీ విల్ ట్రైన్ దెమ్ అండ్ విల్ ఎన్షూర్ దే ఆర్ స్కిల్డ్ అండ్ దే ఆర్ మేడ్ ఎలిజిబుల్ ఫర్ సెమీ స్కిల్డ్ అండ్ స్కిల్డ్ పొజిషన్స్. ద థర్డ్ థింగ్, కాంపెన్సేషన్. భూములు లాక్కుంటున్నారు. భూములు లాక్కోవడానికి ఏ ప్రభుత్వానికైనా అంత ఈజీగా వెసులుబాటు ఉండదు. దేశంలో కోర్టులు ఉన్నాయి, కోర్టులు స్టేలు ఇస్తాయి, అంత ఈజీ కాదు. చట్ట ప్రకారం ఎంతైతే భూమి అవసరమో అంత మేరకే తీసుకుంటున్నాం తప్ప మాకు అనవసరమైన భూమిని, మాకు అవసరం లేని భూమిని ముట్టుకోవడం లేదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ కలెక్టర్ గారు తప్పకుండా అక్కడ ఏమైనా అనుమానాలు ఉంటే అవన్నింటిని కూడా మరి వారు నివృత్తి చేస్తారు. అన్ని రకాల భూములకి కూడా ఉదారంగా ఈ విషయంలో కూడా ఏమనుమానం లేదు. ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు రైతులకి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఇరిగేషన్ ప్రాజెక్టులైనా ఎక్కడైనా ల్యాండ్ అక్విజిషన్ ఎక్కడ జరిగినా, భూసేకరణ ఎక్కడ జరిగినా, రైతులు ఎప్పుడైనా వారి భూమి కోల్పోయే సందర్భంగా సహజంగానే చాలా ఇబ్బంది ఉంటుంది. సహజంగానే ఒక ఊరు మారిపోవాలండి. ఇంకొక మాటలు చెప్పాలంటే చాలా మంది రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు భూసేకరణ గురించి, భూ నిర్వాసితుల గురించి. నేను ఒక మాట మీకు ఈ సందర్భంగా విన్నవించుకోదలుచుకున్నాను. I'd like to state it and put it on record. I don't think anybody in the current political system knows more about the pain of a land loser than our Honorable Chief Minister and his wife, my mother. I'll tell you why that is. My mother's native village called Kodurupaka is currently under submergence in mid-Maner. Her school నిన్ననే పేపర్లో కూడా వచ్చింది. ఆమె ఎక్కడైతే స్కూల్ పోయారో ఆ స్కూల్ కూడా నిన్ననే వెకేట్ చేసినారు. ఆ ఊరు మునిగిపోయింది. కాంపెన్సేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి కుటుంబం స్వయాన, ముఖ్యమంత్రి గారి భార్య, ఆయన ఊరు, వాళ్ళ ఊరు కూడా నిన్న మిడ్మానేర్లో మునిగింది. ముఖ్యమంత్రి గారి తండ్రి గారు, మా తాతగారు, దేర్ ఆల్సో ల్యాండ్ లూజెస్, దేర్ ఆల్సో బిన్ డిస్ప్లేస్డ్. అప్పర్ మానేర్లో 1940s అప్పర్ మానేర్ ప్రాజెక్టులో పోసాన్పల్లి అనే ఒక ఊరు, తోమకొండ మండలం, ప్రస్తుత కామారెడ్డి జిల్లా, అది మా ఊరు. ఆ ఊరు ఆనాడు మునిగిపోతే అక్కడి నుంచి తట్టాబుట్టా పట్టుకుని సిద్దిపేట పక్కనే ఉండే, ముస్తాబాద్ పక్కన ఉండే చింతమడక అనే గ్రామానికి వచ్చి మా ఫ్యామిలీ సెటిల్ అయింది. సో దోస్ పొలిటికల్ లీడర్స్ హు టాక్ అబౌట్ ల్యాండ్ లూజర్స్ ఆర్
displaced people and concern expressed చేసేవాళ్ళు, I don't think they've experienced it. Our Chief Minister and his wife have experienced it. Our family has experienced it. So please don't tell us about the pain and the anguish of land losers. We are very much compassionate. We do know what we are doing. And this Chief Minister believes in being a compassionate, generous leader. So therefore, my appeal to all the land losers also, ఎవరైతే భూ నిర్వాసిస్తున్నారో వారికి కూడా నేను చేసే విజ్ఞప్తి, ఈ ఫార్మా సిటీలో మీరు భూములు కనుక కోల్పోతా ఉంటే మీకు ప్రభుత్వం తప్పకుండా ఉదారంగా అన్ని రకాలుగా మీకు అండగా నిలబడుతుంది. మీ కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇవ్వడంతో పాటుగా భూమికి తగిన విధంగా పరిహారం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ విషయంలో మీకు రెండో అభిప్రాయం, రెండో ఆలోచన అవసరం లేదు అని మళ్ళీ ఒక్కసారి నేను నొక్కి చెప్పదలుచుకున్నాను. ఈ విషయాన్ని మళ్ళీ ఒకసారి సావధానంగా విన్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. అండ్ నౌ వి ఆర్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్. Exports gaani, investments gaani, by what time? Sir, when the project is completed, sir. By what time? Let me get it started first. Public hearing అయిపోయిన తర్వాత మాకు ఈసీ వస్తే, ఈసీ is obviously dependent on the public hearing. So when we get the EC, పర్యావరణ అనుమతులు వచ్చిన తర్వాత వెంటనే ప్రాజెక్ట్ ల్యాండ్ అలాట్మెంట్ ప్రారంభించాలి. చాలా మంది ఇప్పటికే ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు, రెడీ టు ఇన్వెస్ట్. సో వీ హ్యావ్ టు డిటర్మైన్ ద ల్యాండ్ కాస్ట్, దెన్ స్టార్ట్ అలాటింగ్ ల్యాండ్. Once we allot land, then we can start working on scaling up the process. Initial phase లో ఒకటే ఇందాక నేను చెప్పినట్టు దశల వారీగా ఈ ప్రాజెక్ట్ అన్ఫోల్డ్ అవుతుంది. When I spoke about exports, when I spoke about the potential investment, I am talking about the project in its entirety. I am not talking about phase 1, I am not talking about phase 2. I am talking about the project when it's completed in its entirety, 19,333 acres.